గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు కూడా. వర్మ గారు, యాక్చువల్ గా మొన్న జరిగిన సభ ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడు పాప చిన్నప్పరెడ్డి గారు ఏంటంటే 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు ఉన్న పార్టీని నేను నిలబెట్టాను అంటే, వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే నేనే నిలబెట్టానంటే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టేసాడు, ఇక తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నట్లుగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట మాట్లాడారో లేదో 5 నిమిషాల్లో వైసీపీలో ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియా దగ్గర నుంచి మేజర్ నాయకుల దాకా అందరూ మాట్లాడటం మొదలు పెట్టారు సార్. కానీ దాని అనుకున్న అంతర్యం ఏమిటంటే 4 దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సైకో పరిపాలన తమ్మికొట్టడానికి నేను కూడా భాగం పంచుకుంటా. సార్, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టార్టింగ్ పాయింట్ మాత్రమే విన్నారు. ఎండ్ ఆఫ్ ద స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. హైటెక్ సిటీ నిర్మాత, దార్శనికుడు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి బాటలో నేను నడవటం, ఈరోజు నాయకత్వం నేను నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఏ సభలో అయితే నేను 4 దశాబ్దాలకు ఉన్న పార్టీని నిలబెట్టాను పవన్ కళ్యాణ్ గారే, అదే ఎండ్ ఆఫ్ ద మీటింగ్ లో ఆయన అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు వంటి ఒక నాయకుడితోటి కలిసి నడవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని. అది ఇక్కడే కాదు సార్, అసెంబ్లీలో కూడా చెప్పారు. ఇంకొక 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటాడు, మనం ఉంచుకోవాలి అని మాట కూడా పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఈరోజు ఈ విషయానికి బాధపడితే పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారంట, నాగబాబు గారు ఇలా అన్నారంట, పలానా నాయకులు ఇలా అన్నారంట అని ఏదనుంటే మేము మాట్లాడుకోవాలా, లేకుంటే ఆ బాధ మాకేమైనా ఉండాలి. ఈరోజు మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేకుంటే జనసేన పార్టీకి ఎక్కడ బాధ లేదు. ఎందుకంటే ఇద్దరి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఇద్దరు నాయకత్వంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందో మాకు ఒక నమ్మకం ఉంది, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఈ రోజు మధ్యలో సర్కస్ ఎవరు ఆడతారా ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ రోజు చిన్నపరెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడే అన్నాడు ఆయన, మాకేం సంబంధం వర్మ గారు, మాకేం సంబంధం లేదు కదా, వాళ్ళు మాట్లాడుకుందే కదా, ఎవరు నిలబెట్టుకుంటారు, మాకెందుకు అన్నారు. మీకెందుకు అన్నప్పుడు, మీకు సంబంధం లేదు అన్నప్పుడు ఈ మాట మీరు ఎవరికి చెప్పాలా? అంబటి రాంబాబు గారు చెప్పండి. డిబేట్లు పెట్టొద్దని వర్మ గారికి చెప్పండి. ఏం డిబేట్లు పెట్టినప్పుడు డిబేట్ లో ఎందుకు చెప్పాలి గారు? చెప్దాం, వెయిట్ చేయండి. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు లాంటి పెద్ద మనిషి ఎవరికి చెప్పాలంటే అంబటి రాంబాబు గారికి ఫోన్ చేసి, అంబటి రాంబాబు గారు, మనం ఆల్రెడీ ఓడిపోయాం, ఒక్క స్థానంలో కూడా గెలవలేడు పవన్ కళ్యాణ్ అని అనేక సార్లు అపహేళన చేశాం, మనం చివరికి మనమే గెలవకుండా పోయాం, ప్రతిపక్ష స్థానమే లేదు, మనకి ఎందుకు సార్? వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వాటేసుకుంటారు, మనకి ఎందుకు సార్ అని ఫస్ట్ అంబటి రాంబాబు గారు. రెండో ఫోన్ ఎవరికి చేయాలా? చిన్నపరెడ్డి గారు రోజా గారికి చేయాలా? అమ్మా, పవన్ కళ్యాణ్ అంత సినిమా లేదు, కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు నువ్వు అన్నా, నువ్వు చివరికి నగిరిలో ఓడిపోయావు, నీ మీద ఈ రోజు క్రికెట్ అని ఆడుదామా అని 100 కోట్ల స్కామ్ బయటకు వస్తుంది, మనకి ఎందుకమ్మా వాళ్ళ పార్టీల గురించి, మన పని మనం చూసుకుందామని ఆవిడికి చెప్పాలా? ఆ గుడివాడ అమర్నాథ్కు చెప్పాలి, విశాఖపట్నంలో ఆయనకి. మనం కోడిగుడ్ల మీద ఉన్న ఏకల పెకడం కాదు సార్, మనం కూడా ఓడిపోయాం ఇక్కడ. గతంలో పవన్ కళ్యాణ్ నాతో వచ్చి ఫోటో దిగాడు, నేనే భుజం మీద చెయ్యేసాను, ఏదో డ్రామాలన్నీ ఆడారు మీరు ఆడిన డ్రామాలకి ఈ రోజు మనకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు ఈ ప్రజలు. మనకెందుకు సార్ అసలు వాళ్ళిద్దర పార్టీల గురించి, కూటమి పరిపాలన గురించి, కూటమి ప్రభుత్వం గురించి మనకెందుకు సార్? వాళ్ళ వేదికల మీద వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు సార్ అని చిన్నపరెడ్డి గారు పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీలో ఉన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారి కంటే చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు చెప్పొచ్చు సార్, తప్పలేదు వర్మ గారు. ఈ రోజు అంబటి గారికి కానీ, రోజా గారికి కానీ, గుడివాడ అమర్నాథ్ గారికి కానీ ఇక మాట్లాడారు. చాలా మంది టచ్ లో ఉన్నారట, 60 మంది అంటారు, 70 మంది అంటారు, 50 పై మాట నిజమా అది? అంటే వర్మ గారు, ఈ విషయంలో ఇందాక చిన్నపరెడ్డి గారి మాటకి ఏకీభవిస్తుంది సార్. ఎందుకు సార్ వీళ్ళందరూ టచ్ లో ఉండాలా? ఎవరికి అవసరం సార్ వీళ్ళంతా? ఈరోజు అధికారం పోయింది కాబట్టి అయితే టీడీపీలు అయితే జనసేనకు వస్తున్నారు సార్. వీళ్ళంతా చేర్చుకోవడానికి మాకు కూడా కరెక్ట్ కాదు సార్. వీళ్ళందరినీ ఎందుకు చేర్చుకోవాలి సార్? వీళ్ళందరినీ ఏం గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళందరూ టీడీపీని కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ ఇబ్బంది పెట్టలేదా? మాట్లాడలేదా? ఇష్టానుసారంగా తిట్టలేదా? అంటే నాయకత్వం పోతే ఈ రోజు ఆ పార్టీలో ఉంటే, జగన్ చెంట ఉంటే ఏమైనా కేసుల్లో ఇంకో వాటిలో ఇరకపోతారేమో, లేకుంటే గతంలో వాళ్ళు చేసిన వాటికి ఏమైనా బిల్స్ రాకపోతే, ఆ బిల్స్ రాకపోతే ఎట్లా మా ఆస్తులు కాపాడుకోవాలని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ డోర్ క్లోజ్ చేస్తే జనసేనకి, జనసేన డోర్ క్లోజ్ చేస్తే బీజేపీకి. ఎందుకు సార్ వీళ్ళంతా? సార్ ఇప్పుడు వాళ్ళు 50 మంది వస్తారా, 70 మంది వస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉండి అందరూ వస్తారు, ఎందుకు సార్ వాళ్ళంతా స్క్రాప్ అంతా? మాకు ఇక్కడ టీడీపీకి, జనసేనకి, బీజేపీకి జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు, కష్టించి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇంకొకటి అవసరం లేదు మాకు. వాళ్ళు టచ్ లో ఉంటే మాకు ఎందుకు, టచ్ లేకుండా పోతే మాకు ఎందుకు సార్? ఎందుకు సార్ వీళ్ళంతా? ఇప్పుడు స్క్రాప్ తీసుకొచ్చి మా మీద పెట్టుకొని మా పార్టీలో ఉన్న కార్యకర్తలు మేమెందుకు సార్ చిన్న చూపు చూసుకోవాలి?
స్థిరపడిన కార్యకర్తలు ఉన్నారు, బలమైన కార్యకర్తలు ఉన్నారు, నిలబెట్టారు కూటమి ప్రభుత్వాన్ని, పోరాడి నిలబెట్టిన కార్యకర్తలు ఉన్నారు. ఇంకొకరు అవసరం లేదు మాకు. ఓకే, నాగేంద్ర గారు. వర్మ గారు, రైట్, మీరు కూడా చూశారు పిఠాపురం సభ సంబంధించి వివిధ రకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఓకే. ఏంటి దానికి సంబంధించి? వర్మ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులు అజయ్ గారికి, చిన్నపరెడ్డి అన్నకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు నేను